కొత్త సీఎస్గా ఖరారైన విజయానంద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ని ఖరారు చేసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. దాంతో నూతన సీఎస్గా విజయానంద్ను సర్కార్ నియమించింది. బుధవారం మధ్యాహ్నం విజయానంద్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి సేవ చేసేందుకు గాను తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. కాగా 1992 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి కె విజయానంద్ 1993లో ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం 1996 నుండి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్గా 1998 నుండి 2007 వరకు పనిచేశారు. అలాగే 2008లో ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా విజయానంద్ బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ఇంతకుముందు 2022లో ఏపీ జెన్కో చైర్మన్గా, 2023లో ఏపీ ట్రాన్స్కోకు సీఎండీగా విధులు నిర్వహించారు.